వెల్కమ్ టు నరేష్ అకాడమీ ఏపీఎస్సి గ్రూప్ 2 మైన్స్ మెన్స్ పేపర్ 1 సెక్షన్ ఏ ఆంధ్రప్రదేశ్ సామాజిక మరియు సాంస్కృతిక చరిత్ర రెండవ యూనిట్ 11వ మరియు 16వ శతాబ్దాలు మధ్య ఆంధ్రదేశాన్ని పాలించిన వివిధ ప్రధాన మరియు చిన్న రాజవంశాలు. ఫస్ట్ టాపిక్ కాకతీయుల కాలం నాటి పరిపాలన, సామాజిక, మతపరమైన మరియు ఆర్థిక పరిస్థితులు, తెలుగు భాష మరియు సాహిత్యం, కళ మరియు వాస్తు శిల్ప అభివృద్ధి సమగ్ర విశ్లేషణ. తెలుగులో కాకతీయ యుగము 995-1323 ఆడ్. 1 పరిచయం. ఆంధ్రుల చరిత్రలో కాకతీయుల కాలం ముఖ్యమైన ఘట్టం. కొందరు దీన్ని స్వర్ణయుగం అనడం కూడా కద్దు. శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని జాతిని సమైక్యం చేసి ఏకఛత్రాధిపత్యం కిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే. నాటివరకు బలంగా ఉన్న వేంగి, వెలనాడు, పాకనాడు, రేనాడు అనే ప్రాంతీయ రాజకీయ అభిమానాలు తొలగించి ఆంధ్రత్వానికి సమగ్రమైన రూపం దిద్ది జాతీయ భావాన్ని సాధించింది కాకతీయులే. కాకతీయులు ఆంధ్రదేశాధీశ్వర బిరుదం ధరించినారు. కాకతీయులు మొదటగా రాష్ట్రకూటుల వద్ద సైన్యాధికారులుగా, పశ్చిమ చాళుక్యుల వద్ద సామంతులు వ్యవహరించి స్వతంత్ర రాజ్య దిశగా అడుగులు వేశారు. కాకతీయ వంశ మొదటి వ్యక్తిగా వెన్నడు పేరు కనిపిస్తుంది. సామంత ప్రభు హోదా అందుకున్న మొదటి వ్యక్తి ఎర్రయ్య. ఈయన కోరలి, మనుకోట ప్రాంతాలను పాలించాడు. కాకతీయులలో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించిన ఘనత రుద్రదేవ లేదా మొదటి ప్రతాపరుద్రుడిది. ఈ వంశంలో గొప్పవాడు గణపతి దేవుడు, చివరివాడు రెండో ప్రతాపరుద్రుడు. 2 కాకతీయుల వంశ చరిత్ర ఆధారాలు. కాకతీయ ప్రభువుల జీవిత విశేషాలను తెలుసుకొనుటకు సమకాలీన చారిత్రకాంశాలను అవగాహన చేసుకొనుటకు వివిధ ఆధారాలు లభించినవి. 1 శాసనాలు, 2 నాణేలు, 3 గ్రంథాలు. 1 శాసనాలు. కొన్ని ముఖ్యమైన శాసనాలు. మాగల్లు శాసనం క్రీ.స. 950. కాకతీయులు కూడా చాళుక్యులవలె కర్ణాట నుండి ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడినవారే. వారిని గురించిన మొదటి ప్రస్తవన తూర్పు చాళుక్య రాజు దానార్ణవుని మాగల్లు శాసనం క్రీ.స. 950లో ఉంది. ఇది కాకతీయుల ప్రస్తావన గురించి ప్రస్తావించిన మొదటి శాసనం. దీన్ని వేయించినది దానార్ణవుడు వేంగి చాళుక్య. దీనిలో ప్రస్తావించబడిన కాకతీయుడు కాకర్త్య గుండన. కాకర్త్య గుండన కాకతీయుల వంశ మూలపురుషుడిగా ప్రసిద్ధి. ఈ శాసనం గుండ్య 1. రాష్ట్రకూటుని ప్రపౌత్రుడు కాకత్య గుండ్యనగా పేర్కొంటున్నది. గుండియ కొడుకు 2. ఎరియరాష్ట్రకూటుడు. అతని కొడుకు 3. బేతియ. ఈ బేతియ కొడుకైన 4. కాకత్య గుండ్యన అని ఈ శాసనం చెబుతుంది. ఈ శాసనం కాకతీయులను సామంత విష్టి, ఊడిగం వంశజులని చెబుతుంది. 2 బయ్యారం చెరువు శాసనం క్రీ.స. 1250. దీన్ని వేయించినది మైలాంబ గణపతిదేవుని సోదరి. బయ్యారం శాసనం అందలి వంశవృక్షంలో ఆద్యుడైన వెన్నభూపతి వంశస్థులే కాకతీయులైనారని పేర్కొంటున్నది. వెన్నభూపతి సంతతిలోని ప్రథముల పేర్లు మాగల్లు శాసనంలోని మొదటి 4 పేర్లు ఇంచుమించు ఒకటే. వీరిలో గుండెయ రాష్ట్రకూటుడు వల్లభేసుని సేనాని అని కూడా మాగల్లు శాసనం చెబుతుంది. కాబట్టి కాకతీయులు రాష్ట్రకూట సేనానులుగా ఆంధ్రదేశంలో ప్రత్యక్షమైనారు. క్రమంగా సామంతులుగా ఆంధ్రదేశంలో స్థిరపడి తమ సార్వభౌములు దుర్బలురైనంతనే విజృంభించి స్వతంత్ర రాజ్యం స్థాపించుకున్నారు. ఈ శాసనం ప్రకారం కాకతీయులు దుర్జయవంశంవారని, వీరి మూలపురుషుడిగా భావింప వెన్నడు కాకతిపురం నుండి పాలించడాన్ని బట్టి ఈ వంశంలోని వారందరూ కాకతీయులైనారు. 3 కలువచేరు శాసనం. ఈ శాసనాన్ని రెడ్డి రాణి అని తల్లి వేయించినది. ఈ శాసనం ప్రకారం 2వ ప్రతాపరుద్రుని కాలంలో ఢిల్లీ సుల్తానులు 8 సార్లు దాడులు చేసినట్లు ప్రస్తావించినది. 4 విలాస తామ్ర శాసనం. ముసునూరి ప్రోలయనాయకుడు దీన్ని వేయించాడు.
కాకతీయ రెండో ప్రతాపరుద్రుని కాలంలో జరిగిన ఢిల్లీ సుల్తానుల దండయాత్రలు, రెండో ప్రతాపరుద్రుని మరణం గురించి ఈ శాసనం తెలుపుతుంది. ఈ శాసనం కాకతీయులపై ముస్లింల దాడిని గురించి తెలుపుతుంది. 5. త్రిపురాంతక శాసనం. 1269లో ఈ శాసనాన్ని మల్లయ్య ప్రగ్గడ వేయించాడు. ఈ శాసనం కాయస్థ అంబైదేవుడు విజయాలను వర్ణించినది. అంబైదేవుడు పాండ్య సేవున రాజులతో మైత్రి వహించాడు. అంబైదేవుడు పాండ్య శివున సైన్యాల సహాయంతో స్వతంత్రించాడు. అంబను 175 మంది నాయంకారులతో పారాటం చేశాడు. వీరు బహుశా కాకతీయ నాయంకారులు అయి ఉండవచ్చు. ఈ శాసనంలో మల్లయ్య ప్రగ్గడ తాను గణపతి దేవుని సామంతుడనని చెప్పుకున్నాడు. 6. దుర్గి గుంటూరు జిల్లా శాసనం. 1269లో ఈ శాసనాన్ని యస్థ అంబదేవుడు వేయించాడు. కాయస్థ అంబదేవుని దుర్గి శాసనం రుద్రమను కఠోధృతి పట్టోధృతిగా వర్ణిస్తుంది. 7. ద్రాక్షరామం శాసనం. 1262లో తూర్పు గంగం వంశానికి చెందిన నరసింహదేవుడు ఈ వేయించారు. రుద్రమ్మదేవి తన దాయాదులను అణచివేయడంలో నిమగ్నమై ఉన్న సమయంలో నరసింహదేవుడు వేంగి ప్రాంతను ఆక్రమించాడు. 8. చందుపట్ల శాసనం. 1269. నల్గొండ జిల్లా నక్రేకల్లోని ఒక చారిత్రక గ్రామం. రుద్రమదేవి సైన్యాధ్యక్షుడు మల్లికార్జున నాయుడు భృత్యుడైన పువ్వుల ముమ్మడి అనే అతడు రుద్రమదేవి, మల్లికార్జున నాయుడుల శివలోక ప్రాప్తి కొరకు చందుపట్ల సోమనాథ దేవునికి ఆ గ్రామంలో ఉన్న రాసముద్రం వెనుక కొంత భూమిని దానమిచ్చి శాసనం వేయించినాడు. కాయస్థ అంబదేవునితో జరిగిన యుద్ధంలో రుద్రమదేవి మరణించిందని ఈ శాసనం తెలుపుతుంది. 9. నాయనిపల్లి శాసనం. విజయగోపాలుడు ద్రావిడ, కర్ణాటక ప్రభువుల సహాయం పొంది నెల్లూరు ఆక్రమణ. రెండవ మనుమసిద్దిన ఆస్థాన కవి అయిన తిక్కన ద్వారా గణపతి దేవుడి సహాయం పొంది సామంత బజను నాయకత్వంలోని నలమూర్ యుద్ధంలో నెల్లూరుపై దాడి చేసి అక్కన్ బయ్యను ఓడించి వధించినారు. 10. గారవపాడు శాసనం. 1260 గణపతిదేవుని గారవపాడు తామ్రపత్రాలు బ్రాహ్మణులకు గారవపాడు గ్రామాన్ని దానంగా ఇవ్వడాన్ని తెలుపుతుంది. గరవపాడు శాసనాలలో కాకతీయ గణపతిదేవుడు దుర్జయులని చెప్పాడు. 11. గూడూరు శాసనం. వరంగల్ జిల్లా జనగామ తాలూకాలోని గూడూరులోని స్తంభశాసనం. మల్లుని. 13. శనిగర శాసనం. 1. బేతరాజు మంత్రి నారాయణ చాళుక్య యుద్ధమల్లుడు నిర్మించిన జినాలయానికి మరమ్మతులు చేసి ఈ శాసనాన్ని వేయించాడు. 14. ఖాజీపేట శాసనం. దీన్ని రెండో బేతరాజు వేయించాడు. దీని ప్రకారం ఆయన గొప్ప యుద్ధ వీరుడు. 15. హనుమకొండ శాసనం. కాకతీయ రుద్రదేవుడు తన స్వతంత్రానికి గుర్తుగా హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం లేదా 1000 స్తంభాల గుడిని నిర్మించి ఈ శాసనాన్ని వేయించాడు. దీన్ని అచితేంద్రుడు లిఖించాడు. 16. గణపవరం శాసనం. దీన్ని కూడా కాకతీయ రుద్రదేవుడు వేయించాడు. హనుమకొండ గణపవర శాసనాల్లో తన తండ్రి రెండో ప్రోలరాజు విజయాలను వివరించాడు. 17. మోటుపల్లి అభయ శాసనం. గణపతి దేవుడు మోటుపల్లిని అంతర్జాతీయ ఓడరేవుగా అభివృద్ధి చేసి వర్తకుల రక్షణ కోసం నియమ నిబంధనలతో ఈ శాసనాన్ని వేయించాడు. మోటుపల్లిలో ఈ శాసన నియమాలు అమలు చేయడానికి సిద్ధయ్య దేవుని అధికారిగా నియమించాడు. 18. మల్కాపురం శాసనం. రాణి రుద్రమదేవి ఈ శాసనం వేయించింది. ఇందులో శైవ గోడకి మఠాల గురించి వివరించింది. ప్రసూతి వైద్యశాలల గురించి ఇది తెలుపుతుంది. 19. బీదర్ కోట శాసనం. యాదవరాజు మహాదేవునిపై విజయానికి గుర్తుగా రుద్రమదేవి ఈ శాసనాన్ని వేయించింది. 2. కాకతీయుల నాణేలు. కాకతీయ ప్రభువులకు సంబంధించిన వివిధ ఆకృతులలోనూ పరిమాణములలోనూ ఉన్న బంగారు, వెండి లోహములతో తయారు చేయబడిన నాణెములు లభించినాయి. వీటి వలన నాటి ఆర్థిక స్థితిగతులు తెలియచున్నవి. కాకతీయుల నాణేలు ఎక్కువగా దొరకలేదు. కాని శాసనాల్లో వాంగ్మయంలో నాణేల పేర్లు, ప్రస్తావనలు ఎక్కువగా ఉన్నాయి. నాటి నాణేలన్నింటిలో పెద్దది
గద్యానము దీన్ని నిష్కము మాడ అని కూడా వ్యవహరించేవారు. పరబ్రహ్మశాస్త్రి ఇది బంగారు నాణెము బహుశా ప్రతాపరుద్రునిదై ఉండవచ్చు తెలపరు. 2 రూక తరువాతి నాణెం మాడుకు 10 రూకలైనట్లు బాపట్ల శాసనం నుండి తెలుస్తున్నది. 10 రూకలు 1 మాడు. రూక వెండి నాణెం అయి ఉంటుంది. అడ్డుగా అర్ధ పాదిక పాతిక వీసా అనే నాణేలను కూడా శాసనాలు పేర్కొంటున్నాయి. ఇవి రూకలోని విభాగాలయి ఉంటాయి. ఇవిగాక కొన్ని శాసనాల్లో చిన్నము ప్రసక్తి ఉంది. దీని విలువ స్పష్టంగా తెలియదు. వీరు వరాహ గుర్తుతో కూడిన నాణేలను ముద్రించారు. 3 గ్రంథాలు. 1 ప్రతాపరుద్ర యశోభూషణం. ఈ గ్రంథాన్ని 2వ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి విద్యానాథుడు రచించాడు. ఈ గ్రంథం కాకతీ దేవతో పాకోనభూతః కాకతీ విభుః అని ప్రస్తావించినది. కాకతీయుల వంశం సూర్యచంద్ర వంశలకు చెందినది. ఈ గ్రంథం యొక్క పీఠిక విష్ణువుకు మొదట తల్లి కౌసల్య అని 2వ తల్లి ముమ్ముడమ్మ అని పేర్కొన్నది. ఈ గ్రంథం కాకతీయులు క్షత్రియులు కారని పరోక్షంగా పేర్కొన్నది. వెన్న గుండ ఎరియ వంటి పేర్లు సార్వభౌమత్వం సూచించే రాజవంశ శాఖల పేర్లను సూచించును. బోమలతో పులిందులలో ఈ పేర్లల్లా ఎక్కువగా కనిపించును. కాకతీయులు దుర్గాదేవి ని పూజించడం వలన కాకతీయులు అమ్మరని తెలుస్తుంది. 2 క్రీడాభిరామం 14వ శతాబ్దానికి చెందినది. ఈ గ్రంథాన్ని తనాన్ని వినుకొండ వల్లభామత్యుడు రచించాడు. రాలవిపాటి త్రిపురాంతకుడు రచించిన ప్రేమాభిరామంను ఆధారంగా చేసుకుని రచించబడినది. ఈ గ్రంథం దేశ భాషలందు తెలుగు లెస్స అను వాక్యమును ప్రస్తావించినది. ఈ గ్రంథం ప్రకారం కాకతీయుల కులదేవత కాకతమ్మ. కాకతమ్మను ఒక గ్రవాదేవతగా భావిస్తే క్రీస 956లోనే గుండ్యేన కాకతీ పదాన్ని ఉపయోగించడం వలన గుండ్యేనకు 4 తరాల ముందే అనగా 800 ప్రాంతంలో వీరికి కాకతమ్మకు సంబంధాలు ఉండాలి. ఓరుగల్లులో కాకతమ్మ దేవాలయం ఉండేదని తెలుస్తోంది. 3 నీతిసారం ఇది కాకతీయ రాజ్య నిర్వహణ వివరాలను తెలుపుతుంది. దీన్ని కాకతీ రుద్రదేవుడు రచించాడు. 4 బసవపురాణం. ఈ గ్రంథాన్ని పాల్కురికి సోమనాథుడు తెలుగులో రచించాడు. తొలి శైవమత గ్రంథం ఆంధ్రదేశానికి వీరశైవం ఏ విధంగా ప్రవేశించినాదో తెలుపును. 5 నృత్యరత్నావళి. జాయపసేనాని నాట్య సంగీత శాస్త్ర గ్రంథాలైన నృత్యరత్నావళి గీతరత్నావళి రచించినాడు. నృత్యరత్నావళి నందు పేరణి నృత్య ప్రస్తావించినది. కాకతీయ యుగంలో సామాజిక పరిస్థితులు సాంస్కృతిక చరిత్రకు ఈ గ్రంథాలు ప్రధాన ఆధారాలు. నృత్యరత్నావళి గ్రంథంను ఆధారంగా చేసుకుని రేచర్ల రుద్రయ్య రామప్ప దేవాలయం నందు నల్ల సీసపు రాయితో నాగిని శిల్పం చిక్కినాడు. 6 సిద్ధేశ్వర చరిత్ర. ఈ గ్రంథాన్ని కాశీ సర్వప్ప రచించినాడు. విరియాల కామసాని మొదటి బేతరాజు గరుడ బేతనికి హనుమకొండ విషమం పై ఆధిపత్యంను ఇప్పించింది. ఈ గ్రంథం ప్రకారం కందర్పురం కాకతీయ మూల పురుషుని జన్మస్థానం. విష్ణుకుండినుల కాలంలో కందర్పురనందగోత్రజుల రాజధానిగా ఉండేది. ఈ మాధవ వర్మ విష్ణుకుండినులతో గొప్పవాడు. సిద్ధేశ్వర చరిత్ర లేని వ్యక్తులు ప్రదేశాలు కేవలం కల్పితాలు. అందులో చారిత్రక సత్యం ఉన్నదనుకోవడం పొరపాటు. వెన్న భూపతి కాలానికి బయ్యరం చెరువు శాసన కాలానికి 400 వ్యవధి కలదు. అంశాలను అంగీకరించలేము. 7 ది ట్రావెల్స్ వెనిస్ నుండి ఇటాలియన్ వ్యాపారి యాత్రికుడు మార్కో పోలో రచించాడు. జైన గ్రంథాలు. తొలి కాకతీయులు జైనులు కావడం వల్ల వీరు జైన దేవత అయిన కుష్మాండ దేవతను పూజించి ఉంటారు. జైన దేవత అయిన ఈ కుష్మాండ దేవతే కేకతీ దేవి వల్ల కాకతీయులు అనే పేరు వచ్చి ఉండవచ్చు. జైన తీర్థకరులలో 22వ వాడు నేమినాథని కోశాధికారి పేరు కుష్మాండి. కాకతీ అనుపదానికి గుమ్మడి కుష్మాండి అనే అర్థం వస్తుంది. తొలి కాకతీయులు జైనులుగా ఉండి ప్రసిద్ధి చెందారు. తరువాత శైవులుగా మారారు. హన్మకొండ ఓరుగల్లు పరిసరాల్లో జైన విగ్రహాల శిథిలాలు అధికంగా లభించాయి.
జైనంను విడిచి శైవంను స్వీకరించిన తరువాత కూడా పూర్వ సాంప్రదాయాలను పూర్తిగా విడిచిపెట్టలేకపోయారు. 3 కాకతీయుల వంశ రాజధానులు. కాకతీయుల మొదటి రాజధాని హన్మకొండ, బేతరాజు 2 నిర్మించాడు. ప్రధాన రాజధాని ఓరుగల్లు. తర్వాత అది ఓరుగల్లుకు మారింది. ఓరుగల్లు లేదా వరంగల్ ఇది భారతదేశంలోని ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాకతిపుర, కాకతి పట్టణం అని కూడా పిలువబడింది. రాజవంశం యొక్క కొన్ని శాసనాల ద్వారా ధృవీకరించబడింది. ప్రతాపరుద్ర ఆయ్ కాలంలో 1195లో స్థాపించబడిన ఓరుగల్లును గణపతిదేవుని కాలంలో పూర్తి చేశాడు. గణపతిదేవుని కాలంలో కాకతీయుల రాజధాని హన్మకొండ నుండి ఓరుగల్లు, వరంగల్ కి మారింది. 4 కాకతీయుల రాజలాంఛనం. 1 గరుడ, తొలి కాకతీయుల రాజలాంఛనం. కారణం వీరు రాష్ట్రకూటుల వద్ద సామంతులు వ్యవహరించినారు. రాష్ట్రకూటుల రాజలాంఛనం గరుడ. 2 వరాహం, కాకతీయుల రాజలాంఛనం. 5 కాకతీయుల వంశం నామం. 1 కాకతి గ్రామం. కాకతీయుల పూర్వులు కర్ణాటకలోనే బెల్గాం 12 కిలోమీటర్ దూరం ఉన్న కాకతిపురం అయినందువల్ల కాకతీయులనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతుంది. కాకతి వంశ ప్రతిష్టకు పునాదులు వేసిన బేతరాజుకు కాకతి పురాధినాథ అని, అతని కొడుకు ప్రోలరాజుకు కాకతి వల్లభ అని బిరుదులున్నాయి. వంశకర్తయైన వెన్నరుపతి కాకతి నుండి రాజ్యం చేసి నందున అతని వంశస్థులు కాకతీసులైనారని బయ్యారం చెరువు శాసనం చెబుతుంది. దీన్ని బట్టి కాకతిపురాధీసులైనందున కాకతీయులనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతుంది. 2 గూడూరు శాసనం. దీన్ని వేయించినది విర్యాదకమసారి. దీని ప్రకారం ఓరుగల్లులో కాకితమ్మ దేవాలయం ఉన్నట్లు కాకతిదేవి పూజించినందున కాకతీయులైనారు. 3 గుమ్మడి లేక కూష్మాండదేవి. కాకతి పదానికి గుమ్మడి లేక కూష్మాండ అనే అర్థం ఉంది. జైన తీర్థంకరుల్లో 22వాడైన నేమినాథుని శాసనాధికారిని కూష్మాండిని. కాకతీయులు మొదట్లో జైనులుగా ఉండి తరువాత శైవులైనట్లు ప్రసిద్ధం. వారి రాజధానులైన హన్మకొండ, ఓరుగల్లు పరిసరాల్లో జైన విగ్రహాలు, శిథిలాలు అధికంగా గోచరిస్తాయి. అందుచేత కాకతీయులు జైనం విడిచి శైవం స్వీకరించిన తరువాత కూడా పూర్వ సంప్రదాయాలను పూర్తిగా త్యజించలేక కూష్మాండిని దేవతను కాకితమ్మ అనే దుర్గాదేవిగా పూజించినారని ఒక అభిప్రాయం. 5 కాకతీయుల వర్ణం. 1 కాకతీయుల శాసనాలలో కాకతీయులు తాము చతుర్ధాన్వయులమని చెప్పుకున్నారు. అంటే 4 వక్కులం శూద్రులు అర్థం. 2 బోతుపూరు శాసనం మలయాళ వంశంకు చెందిన గుండయ్య వేశాడు. ఈ శాసనం ప్రకారం కాకతీయులు శూద్రులు. ఈ శాసనం ప్రకారం కాకతీయులు శైవం పాటించినట్ల తేలుస్తోంది. ఈ శాసనం కాకతీయులు జైనమతంను పాటించినట్ల ప్రస్తావించలేదు. 3 వడ్డేమాను శాసనం. ఈ మలయాళ వంశంకు చెందిన గుండయ్య వేశాడు. ఈ శాసనం ప్రకారం కాకతీయులు శూద్రులు. ఈ శాసనం ప్రకారం కాకతీయులు శైవం పాటించినట్ల తేలుస్తోంది. ఈ శాసనం కాకతీయులు జైనమతంను పాటించినట్ల ప్రస్తావించలేదు. 4 ఉప్పరపల్లి శాసనం. గణపతి దేవుడు వేశాడు. ఈ శాసనం ప్రకారం కాకతీయులు సూర్యచంద్ర వంశీయులు అని, శూద్రులు అని చెబుతున్నది. 6 కాకతీయుల రాజకీయ చరిత్ర. 1 పూర్వ కాకతీయులు. బయ్యారం చెరువు శాసనం ప్రకారం ఈ శాసనాన్ని గణపతి దేవుని చెల్లెలు మైలాంబ క్రీరొట్సె 1250 వేయించినది. బయ్యారం శాసనం అందలి వంశ వృక్షంలో ఆద్యుడైన వెన్నభూపతి వంశస్థులే కాకతీయులైనారని పేర్కొంటున్నది. ఈ శాసనం 1 వెన్నభూపతి, 2 తెలియదు, 3 తెలియదు, 4 గుండియ రాష్ట్రకూటు వెన్నభూపతి మునిమనవుడు, 5 ఎరియ రాష్ట్రకూటుడు గుండియ రాష్ట్రకూటు కొడుకు, 6 ఎరియ బేతియ ఎరియ రాష్ట్రకూటు కొడుకు. బయ్యారం శాసనంలో ఇతన్ని తెలపదు. 7 కాకత్య గుండెన ఎరియ బేతియ కొడుకు. బయ్యారం శాసనంలో ఇతన్ని పిండి గుండ పేర్కొంది. 1 వెన్నభూపతి. బయ్యారం శాసనం అందలి వంశ వృక్షంలో ఆద్యుడైన వెన్నభూపతి వంశస్థులే కాకతీయులైనారని పేర్కొంటున్నది. 2వ, 3వ పాలకుని సమాచారం లేదు. 4
గుండ్య రాష్ట్రకూటు బయ్యారం చెరువు శాసనం ప్రకారం వెన్నభూపతి ప్రపౌత్రుడు మనవుడు గుండియ రాష్ట్రకూటు మాగల్లు శాసనం దీనిలో పేర్కొన్న కాకర్త్య గుండన యొక్క ముగ్గురు పూర్వీకులు ముత్తాత గుండియ రాష్ట్రకూటు పెరువంగూరు యుద్ధంలో గుండయ్య చాళుక్య భీముని మచిలీపట్టణం శాసనం పేర్కొంటున్న మరణించినాడు. గుండయ్య రాష్ట్రకు బిరుదు దండేవ గుండన 5 ఎరియ రాష్ట్రకూటు గుండయ్య తన సేవలో ప్రాణాలర్పించినందున కృతజ్ఞతతో రాష్ట్రకూట కృష్ణుడు గుండయ్య కొడుకు ఎరియ రాష్ట్రకూటుని కుర్రవాడిపై అధిపతిగా నిలిపి నాడు కుర్రవాడి ముదిగొండ చాళుక్య రాజ్యాంతర్భాగమైన కొరవిలోని భాగంగా ఓరుగల్లుకు సమీపంలో ఉంది. ఎరియ ఓరుగల్లును కాకతిపురం రాజధానిగా చేసుకుని పరిపాలన ప్రారంభించినాడు. 6 ఎరియ బేతియా ఎరియ కొడుకు బేతియను బయ్యారం శాసనం పేర్కొనదు. 7 కాకత్య గుండ్యన బేతియ కొడుకే కాకత్య గుండ్యన. బయ్యారం శాసనం ఇతన్ని పిండిగుండు అని పిలుస్తున్నది. రాష్ట్రకూట కృష్ణుని సాయంతో దానార్ణవుడు తమ్ముడైన రెండో అమ్మరాజును తొలగించి రాజ్యం కైవసం చేసుకున్నాడు. ఈ యుద్ధాల్లోనే కాకత్య గుండ్యన దానార్ణవునకు తోడ్పడి నతవాడి పాలకుడైనాడు. వేంగిలో దానార్ణవుని వధించి జటాచోడ భీముడు సింహాసనం ఆక్రమించినాడు. ఈ అల్లర్లు అవకాశంగా తీసుకుని కాకత్య గుండ్యన దండెత్తి ముదిగొండ చాళుక్యుల నోడించి తన తండ్రిదైన కుర్రవాడి రాజ్యం స్వాధీనం చేసుకున్నాడు. ఓరుగల్లు నాక్రమించడంతో అతని కాకత్య బిరుదం సార్థకమైంది. 2 తొలి కాకతీయులు 1 బేతరాజు 995 AD 1052 ఆడ్ 2 ప్రోలరాజు 1052 నుంచి 76 వరకు 3 రెండో బేతరాజు 1076 నుంచి 1108 వరకు 4 దుర్గరాజు 1108 నుంచి 1116 వరకు 5 రెండో ప్రోలరాజు 1116 1 ఇది 7 2 తొలి కాకతీయులు 1 బేతరాజు 995 AD 1052 ఆడ్ కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. కళ్యాణి చాళుక్యుల సామంత రాజుగా పాలించాడు. కొరవిని రాజధానిగా చేసుకున్నాడు. ముదిగొండ చాళుక్యులకు చెందిన విర్యాల ఎర్ర భూపతి ఒక యుద్ధంలో గుండ్యనను వధించాడు. గుండ్యన కొడుకు గరుడ బేతన చిన్న వయసులో రాజ్యం కోల్పోయి నిస్సహాయుడైనాడు. ఎర్ర భూపతి భార్య కామసాని ఆ పిల్లవానిపై జాలిగొని ఓరుగల్లు రాజ్యం ఇప్పించింది. కాకతీయుల్లో నిలిపినట్లు గూడూరు శాసనం తెలిపింది. ఇతని బిరుదులు 1 కాకతీ పురాధినాథ 2 చోళచమువార్ధి ప్రమథన బిరుదం ఉంది. నాటి దాలుక్య చోళ సంఘర్షణలో అతడు పాల్గొనియుండవచ్చు. కరీంనగర్ జిల్లాలోని శనిగరంలో బేతనీ శాసనం ఉంది. ఆ ప్రాంతం వేములవాడ చాళుక్య రాజ్యంలోనిది. ఆ శాసనాన్ని బట్టి ఆ ప్రాంతం బేతనీ వశమైనట్లు స్పష్టమవుతున్నది. చేతన క్రీ.స 1052 వరకు రాజ్యమేలినాడు. బేతరాజు మంత్రి నారణయ్య శనిగరంలోని యుద్ధమల్లా జినాలయాన్ని యుద్ధమల్లా జైన ఆలయం జీర్ణోద్ధరణ గావించి కానుకలిచ్చినాడు. 2 ప్రోలరాజు క్రీ.స 1052 నుంచి 76 వరకు బేతని కొడుకు ప్రోలరాజు. ఈతని బేతనీ శనిగరం శాసనము పౌత్రుడు దుర్గరాజు రాణిపేట దర్గా శాసనము ప్రోలరాజు చరిత్రకు ఆధారాలు. ప్రోలరాజుకు బిరుదులు 1 అరికేసరి బిరుదం ఉంది. 2 సమధిగత పంచమహాశబ్ద అతని కొంకణ చక్రకూట దండయాత్రల్లో ప్రోలరాజు పాల్గొని సమధిగత పంచమహాశబ్ద బిరుదాన్ని త్రైలోక్యమల్ల సోమేశ్వరుని నుండి హనుమకొండ విషయాన్ని సంపాదించినాడు. ఓరుగల్లు సమీపంలో ఈతడు కేసరి సముద్రమనే తటాకం తవ్వించినాడు. ప్రోలరాజుకు బిరుదులు 1 అరికేసరి బిరుదం ఉంది. 2 సమధిగత పంచమహాశబ్ద. 3 రెండో బేతరాజు క్రీ.స 1076 నుంచి 1108 వరకు ప్రోలరాజు కొడుకు రెండో బేతరాజుకు ఈతని మంత్రి వైజదండాధిపుడు రాజనీతి మర్మజ్ఞుడు. బేతరాజు కాలంలో కొల్లిపాక రాష్ట్రాధీశుడైన పరమార జగదేవుడు పొలవాస రాష్ట్రపాలకుడైన మేడరాజు కాకతీయులపై కత్తిగట్టినారు. వైజదండాధిపుని సాయంతో విక్రమాదిత్యుని ప్రోత్సాహంతో బేతరాజు వారిద్దరిని అణచి సబ్బి మండలాన్ని సాధించినాడు.
దీనితో కొరవి మండలం, హనుమకొండ విషయం, సబ్బిసాయిర మండలం కలుపుకొని కాకతీయ రాజ్యం విస్తరించసాగింది. ప్రోలరాజు కాలంలోనో బేతరాజు కాలంలోనో హనుమకొండ కాకతీయుల రాజధాని అయి ఉంటుంది. బేతరాజు మరణానంతరం పెద్ద కొడుకు దుర్గరాజు సింహాసనం ఎక్కినాడు. తండ్రికాలం నుండి దుర్గరాజు రాజ్య వ్యవహారాల్లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. హనుమకొండలో శివపురాన్ని, అందు బేతేశ్వరమనే శివాలయాన్ని చేతరాజు నిర్మింపగా దుర్గరాజు ఆ ఆలయానికి కాలాముఖాచార్యుడైన రామేశ్వర పండితుని పరంగా దానాలు చేసినట్లతని కాజీపేట దర్గాగా శాసనం చెబుతున్నది. రామేశ్వర పండితుడు శ్రీపర్వత శిలా మఠాధిపతి. రెండో బేతరాజుకు బిరుదులు 1 విక్రమ చక్రి 2 త్రిభువనమల్లు 4 దుర్గరాజు 1108 నుంచి 1116 వరకు 8 సంవత్సరాలు మాత్రమే పాలించినాడు. పొలవాస పాలకుడైన మేడరాజుతోనూ కొలనుపాక కోల్పోయిన పరమార జగద్దేవునితోనూ కలిసి దుర్గరాజు చాళుక్య చక్రవర్తిపై తిరుగుబాటుకు ప్రయత్నించగా అతని తమ్ముడు ప్రోలరాజు అతన్ని తొలగించి సింహాసనం ఆక్రమించినాడని డా పరబ్రహ్మశాస్త్రిగారి అభిప్రాయం. ఇతడు రెండవ బేతరాజు పెద్ద కుమారుడిగా రాజ్యాధికారానికి వచ్చాడు. ఇతడు హనుమకొండలో తన తండ్రి నిర్మించిన బేతేశ్వర మనే శివాలయానికి అనేక దానాలు చేశాడు. ఇతని బిరుదులు 1 త్రిభువనమల్ల, 2 చెలమర్తిగండన, 5 రెండో ప్రోలరాజు క్రీ. సబ్ 1116 నుంచి 57 వరకు మొదటి కాకతీయుల్లో ప్రసిద్ధుడు. రెండో ప్రోలరాజు. ఈతని విజయాలను పెక్కు శాసనాలు వర్ణిస్తున్నాయి. వానిలో ఇతడు శైవమతం ను పాటిస్తూ ఓరుగల్లు కోటలో స్వయంభూ ఆలయం ఈను నిర్మించాడు. గణపతిదేవుడు స్వయంభూ ఆలయ నిర్మాణం ను పూర్తి చేశాడు. మొదటి ప్రతాపరుద్రుని రుద్రదేవుని హనుమకొండ శాసనం ఈ విజయాలను గూర్చి పేర్కొనును. రెండవ ప్రోలరాజు ఈతని మంత్రి బేతనమాత్యుడు వైద్యదండనాథుని కొడుకు. బేతన మంత్రి భార్య మైలమ హనుమకొండపై కడలాలయ జైనవసతిని నిర్మించింది. ప్రోలరాజు భార్య ముప్పమాంబ నతవాడి దుర్గరాజు సోదరి. ఇతని బిరుదులు 1 మహామండలేశ్వర, 2 దారిద్ర్యవాదామన పేదరికాన్ని రప్పించినందుకు, 3 ప్రసిద్ధ కాకతీయులు 1 రుద్రదేవుడు 1118 1195 2 మహాదేవుడు 1195 99 3 గణపతిదేవుడు 1199 నుంచి 1262 వరకు, 4 రుద్రమదేవి 1269 నుంచి 1289, 5 ప్రతాపరుద్రుడు 1289 నుంచి 1323 ప్రసిద్ధ కాకతీయులు. 1 రుద్రదేవుడు క్రీశ 1158 నుంచి 1195 వరకు ప్రసిద్ధ కాకతీయుల్లో రుద్రదేవుడు ఆద్యుడు. ఇతన్ని కాకతీ రుద్రుడని కూడా వ్యవహరిస్తారు. రుద్రుడు గొప్ప పరాక్రమవంతుడు, రాజనీతిపరుడు. రుద్రదేవుని చరిత్రకు అతని హనుమకొండ శాసనం ముఖ్యమైన ఆధారం. ఓరుగల్లును దుర్భేద్యమైన దుర్గంగా రూపొందించడాన్ని కాతడు ప్రారంభించినాడు. క్రీ. స 1195 నాటి చెక్కల్లు శాసనం ఓరుగల్లును రుద్రదేవుని నెలవీడుగా అంటే రాజధానిగా పేర్కొంటున్నది. కాకతి రుద్రుడు హనుమకొండలో నిర్మించిన రుద్రేశ్వరాలయంలో శివునితోబాటు విష్ణు, సూర్య ప్రతిమలను కూడా ప్రతిష్ఠించినాడు. రుద్రదేవుని మంత్రి గంగాధరుడు వైష్ణవాలి మానియైన స్మార్త బ్రాహ్మణుడు. ఈతడు సైతం పెక్కు దేవాలయాలు నిర్మించినాడు. వీనిలో బుద్ధదేవుని ఆలయం కూడా ఉంది. రుద్రదేవుడు భాషాభిమాని కవి. సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథం రచించినాడు. అతనికి విద్యాభూషణ బిరుదం ఉంది. 1 కళ్యాణి చాళుక్య సామ్రాజ్యంతో వైరం. చాళుక్య సార్వభౌమాధికారానికి వారసుడుగా బిజ్జలుడు కాకతీయులను లొంగదీసుకొనడానికి ప్రయత్నించినట్లు కనిపిస్తుంది. ఇట్టి క్లిష్ట పరిస్థితుల్లో రుద్రదేవుడు అసమానమైన రాజనీతిని ప్రదర్శించి శత్రు నిర్మూలన చేసి కాకతీయుల స్వాతంత్ర్యాన్ని ప్రకటించటమే గాక రాజ్య విస్తరణ విధానాలను రూపొందించినాడు. 2 కలచురి చోడులపై దండయాత్ర పొలవాస నగనూరుపై దాడి. 3 కందూరు చోడులపై దండయాత్ర. 4 పానగల్లుపై దాడి. 5 గిరి పశ్చిమ దుర్జయుల. 6
ధాన్యకటకం కోటరాజులపై దాడి 7 పిఠాపుర చాళుక్యులు రుద్రునితో మైత్రి 8 జైన శైవ సంఘర్షణలు ఈతని కాలంలోనే కాకతీ రాజ్యంలో జైన శైవ సంఘర్షణలు ప్రారంభమయి జైనానికి నష్టం వాటిల్లినట్లు కనిపిస్తుంది. జైనాచార్యుడైన ఉపమన్యముని రుద్రునిపై అతని సోదరుడు మహాదేవునిచే తిరుగుబాటు చేయించినట్లును రుద్రుడారని నంచి క్షమించినట్లును స్థానిక చరిత్రలు చెబుతున్నాయి. 9 వైష్ణవీ శైవ సంఘర్షణలు పలనాటి యుద్ధం వేంగిమండలంలోని చాళుక్యులు యథాప్రకారం కుట్రలు సాగిస్తున్నారు. దీనికి తోడు క్రీ. సర్ 1176 82ల మధ్య పలనాటి యుద్ధం జరిగింది. పలనాటి వీర చరిత్రను బట్టి కాకతిరుద్రుడు నలగాముని పక్షానికి సైనిక సహాయం చేసినాడు. ఇది మంచి రాజనీతితో కూడిన చర్య. రుద్రుడు ఆశించినట్లు ఆ యుద్ధంతో వెలనాటి మాండలికుల సైనిక బలాలు ధ్వంసమై వెలనాటి రాజ్యం నీరసించింది. వైదిక మతంతో వర్ణధర్మాలతో శైవానికి పత్తు కుదిర్చి ప్రచారం చేసిన మల్లికార్జున పండితారాధ్యుడు రుద్రుని సవ అకాలికుడు. చందోలును శపించినట్లు పండితుడు పానగల్లును సైతం శపించినాడు. పానగల్లును రుద్రుడు దగ్ధం చేసినాడుగదా. 10 యాదవరాజులతో వైరం కాకతీయుల విజృంభణ పొరుగున ఉన్న యాదవులకు సైతం కన్నెర్రజేసింది. యాదవరాజుల ఆస్థాన కవియైన హేమాదిత చతుర్వర్గసార గ్రంథం వ్రతఖండలో జైత్రపాలుడు జైతుబి తిల్లింగాధిపతి అయిన రుద్రుని బలిపశువుగా చేసి నర్మేధం చేసినట్లుగా చెప్పినాడు. 2 మహాదేవుడు 1:195 రుద్రదేవునికు సంతానం లేనందువల్ల తమ్ముడు మహాదేవరాజు కుమారుడు గణపతిదేవుని దత్త స్వీకారం చేసుకున్నట్లు స్థానిక చరిత్ర వల్ల తెలుస్తున్నది. బహుశా రుద్రుడు పట్టుబడిన యుద్ధంలోనే గణపతి సైతం యాదవులకు బందీగా చిక్కినాడు. అందుచేత మహాదేవరాజు సింహాసనం ఎక్కినాడు. అయితే ప్రతాపరుద్రుని ఖండవల్లి శాసనం ప్రకారం రుద్రదేవుడే మహాదేవునకు రాజ్యం అప్పగించినట్లుంది. సింహాసనం ఎక్కిన వెంటనే అన్నమరణానికి ప్రతీకారం తీర్చుకొని గణపతిని బంధవిముక్తుని చేసే ఆశయంతో యాదవరాజ్యంపై మహాదేవుడు దండెత్తినాడు. ఏనుగు నధిరోహించి యుద్ధం నడుపుతూ మహాదేవుడు మరణించినట్లు శాసనాలు చెబుతున్నాయి. మహాదేవునకు బయ్యాంబిక యందు గణపతితోబాటు మైలాంబ, కుందమాంబ అనే కుమార్తెలున్నారు. మైలాంబను నతవాడి బుద్ధరాజు కొడుకు రుద్రునకిచ్చి పెండ్లి చేసినాడు. కుందమాంబ కూడా అతన్ని పెండ్లాడినట్లు కనిపిస్తుంది. కుందమాంబ భర్త రుద్రుడు బుద్ధరాజు రెండో కొడుకని కొందరి అభిప్రాయం. మహాదేవుడు శైవమతాభిమాని, ధ్రువేశ్వర పండితుడాతని దీక్షాగురువు. 3. గణపతిదేవుడు క్రీ. స 1199 నుంచి 1262 వరకు గణపతిదేవుని శాసనాలు క్రీ. స 1199 నుండి లభిస్తున్నందున నాటికి అతడు సింహాసనం అధిష్ఠించినాడు. జైత్రపాలుడే గణపతిని బంధ విముక్తుని చేసి ఆంధ్రదేశానికి పంపి ఉంటాడు. జైతుగ కొడుకు సింహనకు తెలుగురాయ స్థాపనాచార్య బిరుదం ఉంది. కాకతి సింహాసనం భద్రంగా గణపతికి అప్పగించి రేచర్ల రుద్రుడు కాకతిరాజ్యభారధౌరేయ బిరుదం వహించినాడు. నాడు గణపతి కాలంలో పెక్కు తటాకాల గ్రామాల నిర్మాణం జరిగింది. అనేక గణపవరాలు వెలిసినాయి. మోటుపల్లి రేవులో వేయించిన శాసనం ద్వారా విదేశవర్తకులకు హామీ ఇచ్చి గణపతి వాణిజ్యం ప్రోత్సహించినాడు. అతడు పరమ మాహేశ్వరుడు. గోల్కి మఠాధిపతి అయిన విశ్వేశ్వర శివదేవులు గణపతి దీక్షా గురువు. కాకతీయ శిల్పవాస్తు విద్యలకు గీటురాయన రామప్ప దేవాలయం గణపతి కాలానిది. 1. వెలనాటిపై దాడితో క్రీ. స 1201 క్రీ. స 1267 ప్రాంతంలో వెలనాడుపై దండెత్తినాడు. కాకతీయులు తెలుగుచోడులు కలిసి పృథ్వీశ్వరునోడించి వధించినారు. వెలనాడుపై దండెత్తినాడు. కాకతీయులు తెలుగుచోడులు కలిసి పృథ్వీశ్వరునోడించి వధించినారు. తిక్కన నిర్వచనోత్తర రామాయణాన్ని బట్టి చోడ తిక్కన పృథ్వీశ్వరుని మస్తకముతో కందుక కేళి సల్పినాడు. 2 రొట్కొని దెన తెలుగుచోడులను. 3 పొత్తపిదోడ జయించాడు. 4 కళింగ రాజ్యాల జయించాడు. 5 వేంగి రాజ్యాల జయించాడు.
నెడదవోలు రాళుకీడైన వీరభద్రునకు రుద్రమదేవినిచ్చి గణపతి పెండ్లి చేసినాడు. 6 నెల్లూరు రాజ్యాలతో మైత్రి. 7 చిత్తూర్ కడప ప్రాంతంలో రాజ్యాలపై దాడి. 8 పాండ్య కాకతీయ సంఘర్షణకు జటావర్మ మిగిలిన నైన్యంతో నెల్లూరు పైబడినాడు. నెల్లూరు సమీపంలో ముటుకూరు చెంత క్రీడొట్స 1263 తెలుగుచోడ కాకతీయ సేవున సైన్యాలు పరాజయం చెందినాయి. మనుమసిద్ధి మరణించినాడు. నెల్లూరులో ప్రవేశించి జటావర్మ వీరాభిషేకం జరుపుకున్నాడు. నెల్లూరు రాజ్యం పాండ్య సామ్రాజ్యంలో చేరింది. కాకతీయులకిది ఘోర పరాజయం. క్రీడొట్స 1199 నాటి మంథన శాసనంలో సకల దేశ ప్రతిష్టాపనాచార్య అనే గణపతి బిరుదంవల్ల నాటికి రుద్రదేవుని రాజ్యసమస్తము గణపతి వశమైనట్లు స్పష్టమవుతున్నది. అతని విజయపరంపరలతో తెలుగుదేశం సమైక్యమై ఆంధ్రులలో వినూత్న జాతీయోత్సాహం కలిగింది. ఓరుగల్లు ఆంధ్రనగరి అయింది. 4 రుద్రమదేవి క్రీడొట్స 1269 నుంచి 89 వరకు రుద్రమదేవి బహుశా పురుషవేషంతో రుద్రదేవ మహారాజు అనే పేర క్రీడొట్స 1258 నుండి రాజ్యభారం వహించినట్లు శాసనాలు చాటుతున్నాయి. క్రీడొట్స 1266 నాటి త్రిపురాంతకం శాసనంలో మల్లయ్య ప్రగడ తాను గణపతిదేవ మహారాజు సామంతుడవని చెప్పుకొన్నాడు. కాయస్థ జన్నిగదేవుని దుర్గి శాసనం క్రీ. 1269 రుద్రమదేవిని పట్లోధృతిగా వర్ణిస్తున్నది. అంటే నాటికి రుద్రమదేవికి పట్టాభిషేకం జరగలేదు. బహుశా అనంతరం అచిరకాలానికే గణపతిదేవుడు మరణించడంతో రుద్రమదేవి పట్టాభిషేకం జరుపుకొని ఉంటుంది. 1 అంతర్గత తిరుగుబాటు ప్రతాప చరిత్రననుసరించి రుద్రమ సపతి కుమారులైన హరహర ముఠారిదేవులు రుద్రమపై తిరుగుబాటు చేసినారు. కాని విశ్వాసపాత్రులైన రేచర్ల ప్రసాదాదిత్యుడు కాయస్థ జన్ని గదేవుడు అతని సోదరులు గోన గన్నారెడ్డి మున్నగు సేనానుల సాయంతో రుద్రమవారి తిరుగుబాటు నణచింది. వేలుగోటివారి వంశావళిలో ప్రసాదాదిత్యునకు కాకతీయ రాజ్య స్థాపనాచార్య రాయ పితామహాంక బిరుదులున్నాయి. కన్నరదేవ అంబయ దేవాదులకు గుడవారి శాసనాల్లో రాయస్థాపనాచార్య బిరుదం కనిపిస్తుంది. 2 తూర్పు గాంగులు తిరుగుబాటు పోతి నాయక ప్రోలినాయకుల ఆధిపత్యంలో కాకతీయ సైన్యం నరసింహదేవుని కొడుకు వీరభానుదేవుని అతని మిత్రులైన వడ్డారి మత్స్యనాయకులను ఓడించి తరిమివేసి తిరిగి వేంగిలో కాకతీయాధికారం నెలకొల్పినారు. ఈ నాయకులు గజపతిమ తమాతంగసింహ ఒడ్డేరాయమానమర్ధన బిరుదులు ధరించినారు. 3 పాండ్యుల 4 కాయస్థరాజ్యం తిరుగుబాటు 5 రుద్రమదేవి మరణం అంబయ తిరుగుబాటును రుద్రమ సహించలేదు. మల్లికార్జున నాయక సేనాపతి నాయకత్వంలో ఒక సైన్యాన్ని అంబయపై నడిపింది. క్రీడొట్స 1295 వరకు రుద్రము జీవించి ఉందని, అంబయ తిరుగుబాటు నణచటం ఆమె పాలనలోనే జరిగిందనే అభిప్రాయం ఉండేది. కాని ఇటీవల బయల్పడిన చందుపట్ల నల్గొండ జిల్లా శాసనం నుండి క్రీశ 1289 నాటికే రుద్రమ మరణించినట్లు తెలుస్తున్నది. అంబేకూడి సకలాంధ్రపతిని అయిన అతని ఏలికతో సహా మల్లికార్జున నా నాయకుని వధించినట్లు చెప్పుకున్నాడు. చందుపట్ల శాసనం రుద్రమ మల్లికార్జున నాయకుల పుణ్యార్థం చేసిన ధర్మాన్ని నమోదు చేస్తున్నది. అందుచేత అంబైతోటి యుద్ధంలోనే రుద్రమ మరణించసిని నిర్ణయించవలసి ఉంది. ఆమె పాలన చివర్లో సుప్రసిద్ధ వెనిస్ యాత్రికుడైన మార్కోపోలో మోటుపల్లి రేవులో దిగి దేశంలో పరిపాలన కట్టుదిట్టంగా ఉందని, పరిశ్రమలు, వాణిజ్యం అభివృ 5 ప్రతాపరుద్రుడు క్రీడొట్స 1289 నుంచి 1323 రుద్రమదేవికి గూడ పురుష సంతానం లేదు. ఆమెకు 3 కుమార్తెలు రుయ్యము రుద్రమ, ముమ్మిడమ్మ. రుయ్యమను బ్రాహ్మణ సేనాని ఇందులు కొలని అన్నయ్య మంత్రికిచ్చి పెండ్లి చేసింది. రుద్రమను యాదవ రాకుమారు డైన ఎల్లాణదేవుడు పెండ్లాడినాడు. ముమ్మిడమ్మకు మహదేవరాజుతో పెండ్లి జరిగింది.
మహదేవరాజు కాకతీయ వంశస్థుడని తెలుస్తుందిగాని ఇతర వివరాలు తెలియవు. ముమ్మిడమ్మ కుమారుడు ప్రతాపరుద్రుడు. కాకతి రుద్రకుమార్, కుమార రుద్రదేవ అనే పేర్లతో రుద్రమ కాలంలోనే ప్రతాపరుద్రుడు రాజ్య వ్యవహారాలను నిర్వహించినట్లు తెలుస్తుంది. క్రీ.స 1289లో రుద్రమ మరణానంతరం అతడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆ తరువాత సైతం శాసనాల్లో కుమార రుద్రదేవ అనే పేరు కనిపిస్తుంది. 1. గన్నయ్యనే నాని అంబైనోడించి త్రిపురాంతకం ప్రాంతాన్ని ఆక్రమించినాడు. 2. క్రీ.స 1291 రెండో దాడి నెల్లూరుపై జరిగింది. 3. ఇక మూడో దాడి పశ్చిమ ప్రాంతాలపై, బహుశా సేవునరాజ్య దక్షిణ సరిహద్దులపై జరిగింది. 4. కృష్ణ తుంగభద్ర అంతర్వేది కాకతీయ సామ్రాజ్యంలో చేరింది. 5. గండికోట ఆక్రమణ. 6. పాండ్యరాజ్యం ఆక్రమణ కాంచీపురం. 7. అనగొంది ఆక్రమణ. 8. ప్రతాపరుద్రుడు తురుష్కులు. 1. మొదటి దండయాత్ర 1303 అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ ఫక్రుద్దీన్ జునాను మొదటిమారు క్రీ.స 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ పెద్ద నైన్యంతో మాలిక్ ఫక్రుద్దీన్ జునాను బెంగాలు మీదుగా ఓరుగల్లుపైకి పంపినాడు. ఈ నైన్యాన్ని ఉప్పరపల్లి, కరీంనగర్ జిల్లా దగ్గర రేచర్ల వెన్నసేనాని, పోలుగంటి మైలి ఓడించి తరిమివేసినారు. పరాజయం వల్ల అల్లావుద్దీన్కు ఓరుగల్లుపై పగ ఇనుమడించింది. రెండో దండయాత్ర 1309 అల్లావుద్దీన్ ఖిల్జీ మాలిక్ కపూర్ ఓరుగల్లును జయించడానికై క్రీ.స 1309లో మాలిక్ కపూర్ సేనానిని పంపినాడు. నెల రోజులుగా ముట్టడి సాగినందున పౌరజనం అనేక కష్ట నష్టాలకు గురి అయినారు. గత్యంతరం లేక ప్రతాపరుద్రుడు మాలిక్ కపూర్తో సంధి చేసుకొని 100 ఏనుగులు 6000 ఖర్వారుల ధనం ఇవ్వడమేగాక ప్రతి సంవత్సరం ఢిల్లీకి కప్పం చెల్లించడానికి అంగీకరించినాడు. అల్లావుద్దీన్ జీవితాంతము ప్రతాపరుద్రుడి షరతులను గౌరవించినాడు. 3. మూడో దండయాత్ర ముబారక్ ఖిల్జీ ఖుస్రూఖాన్ అల్లావుద్దీన్ మరణంతో ఢిల్లీలో చెలరేగిన అలజడులు అవకాశంగా తీసుకుని ప్రతాపరుద్రుడు కప్పం చెల్లించడం మానినందున ముబారక్ ఖిల్జీ ఓరుగల్లుపై దాడి పంపినాడు. ఈ దండయాత్రను ఖుస్రూఖాన్ నడిపినాడుగాని ఈ దండయాత్ర వివరాలు లభించలేదు. 4. ఘియాజుద్దీన్ తుగ్లక్ కాలంలో 4వ దండయాత్ర జరిగింది. క్రీ.స 1321 నుంచి 22 వరకు దండయాత్రను నడిపింది ఉలుఖాన్ బిరుదాంచితుడైన యువరాజు జూనాఖాన్. మొహమ్మద్ బిన్ తుగ్లక్ దేవగిరి మీదుగా పురోగమించి కోటగిరి మొదలైన దుర్గాలతో సహా ఓరుగల్లును తురుష్కులు ముట్టడించినారు. ఢిల్లీ సుల్తాన్ మరణించి నాడనే నీలి వార్త వ్యాపించి గత్యంతరం లేక ముట్టడి విరమించి ఉర్దూఖాన్ తిరోగమనానికి ఉద్యుక్తుడైనాడు. 5. మొహమ్మద్ బిన్ తుగ్లక్ ఉల్గుఖాన్ 1323 ఉల్గుఖాన్ దేవగిరి చేరి ఢిల్లీ నుండి అదనపు సైన్యాలు వచ్చి చేరడంతో తిరిగి ఓరుగల్లు పై దండయాత్ర సంకల్పించినాడు. ప్రతాపరుద్రుడు తురుష్కుల చేతిలో బందీ అయినాడు. భావర్ ఖాన్ ఢిల్లీకి గొనిపోబడుతూ మార్గమధ్యంలో నర్మదానది తీరాన ప్రతాపరుద్రుడు మరణించినాడు. సోమోద్భవాయ సరితః ప్రతీరే దేవాదయ సి త్రిదశాధివాసం అని విలస శాసనం ఆంధ్రదేశం ఢిల్లీ సామ్రాజ్యంలో దీనమయింది. ఆంధ్రనగరి సుల్తాన్పూర్ అయింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ @of Naresh Academy 5509.